అందరికీ నమస్కారం। ఈరోజు మనం ఈ వీడియోలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ లో కొత్తగా స్పౌజ్ పెన్షన్ శాంక్షన్ అయిన వారు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి। ఈ ఈకేవైసీ గురించి మరియు కొన్ని జిల్లాల్లో ప్రస్తుతం ఈ స్పౌజ్ పెన్షన్లు కూడా ప్రస్తుతం నిలిపివేశారు। దీనికి గల కారణంను ఈ వీడియోలో చూద్దాం। ముందుగా మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు। ఇక ఈ రోజు వీడియోలోకి వెళితే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ లో కొత్తగా పెన్షన్ శాంక్షన్ అయిన వారు అంటే ప్రస్తుతం ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ లో ఎవరైతే పురుషులు పెన్షన్ పొందుతూ చనిపోతే వారి యొక్క భార్యకు స్పౌజ్ పెన్షన్ ను దాదాపుగా ఒక నెలలో కొత్త పెన్షన్ శాంక్షన్ చేస్తారు। ఈ పెన్షన్ శాంక్షన్ అయిన వారు మీ ఏరియాలో ఎవరైతే పెన్షన్ పంచుతారో ఆ సచివాలయ ఉద్యోగి దగ్గర కానీ లేదా మీ సచివాలయంలోని గ్రామ సచివాలయం అయితే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు లేదా మున్సిపాలిటీల్లో అయితే వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గారి దగ్గరికి వెళితే మీ యొక్క ఫేస్ అథెంటికేషన్ ద్వారా కానీ బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా కానీ ఈకేవైసీ అనేది పూర్తి చేసి మీకు శాంక్షన్ అయిన పెన్షన్ ఇస్తారు। అయితే కొన్ని జిల్లాలు ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరగబోయే జిల్లాలు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలు మరియు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు మరియు ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలు మరియు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతున్నాయి। ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలు అంటే ప్రస్తుతం గుంటూరు పల్నాడు బాపట్ల ఎన్టీఆర్ జిల్లాలు మరియు ఎన్టీఆర్ మరియు కృష్ణా జిల్లాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు మరియు పాత తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాలు అంటే ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి మరియు ఏలూరు జిల్లాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు మరియు పాత విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు అంటే ప్రస్తుతం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొంత భాగం విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల పరిధిలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతున్నాయి। కాబట్టి కొత్త జిల్లాల ప్రకారం మొత్తం 16 జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ఈ కొత్త పెన్షన్ల శాంక్షన్ చేయడం నిలిపివేశారు। ఎందుకు ఈ విషయం చెబుతున్నాం అంటే చాలా మంది ఒక నెలలో పెన్షన్ వస్తుంది అన్నారు, మాకు ఇంకా పెన్షన్ రాలేదు అని అంటున్నారు। ఈ ఎలక్షన్ కోడ్ ఉన్న జిల్లాల్లో మాత్రమే ఈ కొత్త పెన్షన్లు అంటే స్పౌజ్ పెన్షన్లను శాంక్షన్ చేయడం ఆపివేశారు। మిగతా జిల్లాల్లో యథాతథంగా ఈ స్పౌజ్ పెన్షన్లను శాంక్షన్ చేస్తారు। ఈ జిల్లాల వారికి కూడా ఎలక్షన్ కోడ్ అయిపోగానే కొత్త పెన్షన్లు ఏప్రిల్ 1 నుండి శాంక్షన్ చేసి అందిస్తారు। ఇదండి ఈ వీడియో। ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।